పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఎందరో వీరాభిమానులున్నారు. అందులో శకలక శంకర్ ఒకడు. పవన్ మీద తన భక్తిని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటాడు శంకర్. పవన్ కు తన స్వస్థలమైన శ్రీకాకుళంలో గుడి కట్టించే ప్రయత్నంలో కూడా ఉన్నాడు శంకర్. ఇలాంటి శంకర్ ను సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొట్టినట్లుగా వార్తలొచ్చాయి. డైరెక్టర్ బాబీ మీద సెటర్లు వేయడంతో కోపమొచ్చో ఇంకేదో కారణంతోనో పవన్ శంకర్ ను కొట్టినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. దీనిపై అప్పట్లోనే ఒకసారి క్లారిటీ ఇచ్చిన శంకర్ తాజాగా ఇంకోసారి స్పందించాడు. శ్రీ వెంకటేశ్వరుడు అన్నమయ్యను కొడతాడా? శ్రీరాముడు భక్త రామదాసును కొడతాడా? మరి పవన్ కళ్యాణ్ తన భక్తుడైన నన్నెందుకు కొడతాడు చెప్పండి అని ప్రశ్నించాడు శకలక శంకర్. పవన్ తనకు దేవుడు లాంటి వాడిని, తాను ఆయన భక్తుడినని శంకర్ అన్నాడు. 100 వ్యాపకాలున్న పవన్ కు తనలాంటి అభిమానులు కోట్లల్లో ఉంటారని, ఆయనకు తమను కోపడే హక్కు, అధికారం ఎప్పుడు ఉంటాయని శకలక శంకర్ అంటున్నాడు. ఈ మాట అనడం ద్వారా పవన్ అప్పుడు తనను కొట్టలేదని, కానీ తిట్టాడని శంకర్ ఒప్పుకున్నట్లయింది. పవన్ చీమకు కూడా హాని తలపెట్టడని, ఆయన గురించిన అసత్య ప్రచారాలు చెయ్యొద్దని విజ్ఞప్తి చేశాడు శంకర్. పవన్ మీద తనకు ప్రేమ ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ ఎప్పటికీ తాను పవన్ భక్తుడినేనని శంకర్ స్పష్టం చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సందర్భంగా ఎందుకురా నేనంటే నీకంత ఇష్టం అంటూ తన భుజం మీద చెయ్యి వేసి పవన్ అడిగానని శంకర్ తెలిపాడు.